చాలా మంది రీసెంట్ గా సినీ ప్రముఖులు మేము కోకాపేటలో ఒకప్పుడు ఇంత పెట్టుకున్నాము, ఇప్పుడు ఇన్ని కోట్లు అయింది అని చెప్పేసి ఈవెన్ పొలిటీషియన్స్ కూడా చెప్తున్నారు. 100 కోట్లు ఎకరం ఉంటుందని చెప్పేసి అన్నారు. ఏంటి లాజిక్? వాళ్ళు ఎలా గెస్ చేశారు ఆ ఏరియాని? ఫ్యూచర్ లో ఇంత బాగా డెవలప్ అవుతుందని వాళ్ళు ఎలా గెస్ చేయగలిగారు? అసలు నిజంగా గెస్ చేశారా, లేకపోతే కొన్నాక డెవలప్ అయ్యాక ఇప్పుడు వాళ్ళు ఆ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారా? 15-20 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి అంత ఇన్వెస్టర్స్ అట్రాక్టివ్ గా లేరు. ఎప్పుడైతే హైటెక్ సిటీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే జనరేషన్ అయ్యి మంచి మంచి కంపెనీస్ ఫార్మేషన్ అయినాయో, ఈ హైటెక్ సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్ 50 కిలోమీటర్ రేడియస్ వరకు మంచిగా ఇన్వెస్టర్ కి ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఇదే తరుణంలో పెద్ద పెద్ద సినీ ప్రముఖులు కూడా ఒకప్పుడు ల్యాండ్స్ తీసి పెట్టుకున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మురళీమోహన్ గారు 500 రూపాయలకి గజం కొన్నా అన్నారు. ఈ రోజు అది ఎన్నో కోట్లయింది. 1 ఎకరము, 10 ఎకరాలు, 20 ఎకరాలు. సో అద్భుతమైన జేబేరి కట్టడాలు చూస్తున్నాం మనం. మైహంస్ రామేశ్వర గారు కట్టడాలు చూస్తున్నాం. అలాగే ఇప్పుడు రీసెంట్ గా మనకి శివాజీ గారు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మణికొండలో 2 ఎకరాల్లో నేను పొలం పండించానన్నాడు. ఈ రోజు చూస్తే అది కొన్ని కోట్ల రూపాయల వాల్యూ. అలాగే చాలా మంది ప్రముఖులే కాదు, పొలిటీషియన్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసి కోటీశ్వరం అయ్యారు తప్పితే వాళ్ళున్న ప్రొఫెషన్ లో వాళ్ళు సంపాదించుకున్న డబ్బుని ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్, షేర్స్ వీటికంటే కూడా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే మల్టిపుల్ రిటర్న్స్. ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజు అద్భుతమైన స్టేజ్ లో ఉన్నారు.